హాయ్ అండి, ఒక 10 డేస్ బ్యాక్ నేనైతే గివ్ అవే ఇస్తా అని చెప్పాను కదా. చాలామంది అయితే రెస్పాండ్ అవ్వలేదు, 2-3 పర్సన్స్ అయితే రెస్పాండ్ అయ్యారు. అయినా సరే నేనైతే గివ్ అవే అయితే ఇద్దామని ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండ్లో నేను డిస్ప్లే చేస్తాను ఆ నేమ్ అనేది. కామెంట్ సెక్షన్స్లో ఉన్న నాకు నేమ్ నేను స్క్రీన్ షాట్ తీసి మీకు డిస్ప్లే మీద అయితే పెడతాను. ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేస్తే వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ నేను తీసుకొని మీకైతే గివ్ అవే అయితే పంపిస్తాను అనమాట. ఈ వీడియోకి వస్తే మీరు థంబ్నెయిల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ. స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎవరికి నచ్చదండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయితే ఖచ్చితంగా స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది మీకు కూడా. మీరు కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మసాలాలన్నీ ముక్కగా పట్టాలనుకుంటే కనుక మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ అయితే కనుక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకొని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలండి. చికెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లోపల పీస్ అనేది కూడా కుక్ అవుతుంది మంచిగా, చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అండ్ పైన క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇన్కేస్ మీకు ఇంకా బాగా క్రిస్పీ కావాలనుకుంటే కనుక బియ్య పిండి కూడా ఒక 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఆ మసాలాల్లో. ఇట్లా చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు మీరు కొన్ని కరివేపాకులు అండ్ పచ్చిమిర్చి చీలికలు కూడా ఫ్రై చేసుకొని ఆ పకోడీ మీద వేసుకుంటే ఆ అరోమా అండ్ టేస్ట్ కూడా ఆ రెండింటి వల్ల ఇంకా చేంజ్ అయిపోతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అది మాత్రం మీరు మర్చిపోకండి. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నేమ్ అనే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఈ పర్సన్ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే గివ్ అవే ఇవ్వడానికి. నా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్కి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని నేను మీకైతే గిఫ్ట్ అయితే పంపిస్తాను. నా యూట్యూబ్ ప్రొఫైల్లో లింక్ అనేది, ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.